పవిత్రమైన శబరిమల యాత్ర వెనుక ఉన్న కథ ఏమిటి? ఇది దివ్యమైన సంకల్పంతో ఎంతో కాలం క్రితమే ప్రారంభమైంది. పురాణం చెబుతుంది, అయ్యప్ప స్వామి ధర్మాన్ని కాపాడటానికి మరియు మానవతను ఏకతాటపైకి తేయడానికి జన్మించారు. ఆయనకు పాపంపై విజయాన్ని సాధించాలనే విధి ఉంది. తన విధిని నెరవేర్చేందుకు అయ్యప్ప స్వామి మహిషిని సంహరించి ప్రపంచంలో శాంతిని స్థాపించారు. శబరిమల ఆయన పవిత్ర నివాసంగా మారింది. పచ్చని కొండలపై ఉన్న ఆలయం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కోరే భక్తులను ఆకర్షిస్తోంది. ప్రతి భక్తుడు పవిత్రత, భక్తి మరియు వినయంతో కూడిన క్రమశిక్షణ యాత్రను చేపడతాడు. ఈ దారిలో నడిచే కోట్లాది మందిలో మీరు కూడా చేరండి. శబరిమలలో ఐక్యత, బలము మరియు దైవ అనుగ్రహాన్ని పొందండి.